సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ 1,56,000 చేంజ్ ఉంది. సిల్వర్ చూసుకున్నట్టే 2,47,000 అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో, ఫిజికల్ ఆర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చానంటారా? సీ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ర్యాలీని కొంచెం వదిలేసిందనే చెప్పాలి. బట్ ఇప్పటికీ కొంచెం యూఎస్ మార్కెట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొంచెం అటు ఇటు అయితే అవుతుంది. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్ఐఐ బయింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో. అండ్ ఓవరాల్గా ఇన్ని ట్రేడ్ డీల్స్ క్లియర్ అయిపోయింది. మనకు ఇండియాతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 6 to 7 ట్రేడ్ డీల్స్ మన వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అండ్ గ్లోబల్గా మార్కెట్లో ఇంకొంచెం అన్సర్టనిటీ ఉంది. బట్ ఇప్పుడు ఈ గోల్డ్ అనేది అంటే ఇంకో కొన్ని రష్యా ఇష్యూ కనుక క్లియర్ అయిపోయి ఉంటే మేబీ గోల్డ్ రేట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే. కాబట్టి మరీ డ్రాస్టికల్ ఏం తగ్గదు. అండ్ ఇప్పుడు ఉన్నది ప్రాపర్, ఎందుకంటే చాలా హై స్పీడ్లో పెరిగింది, ఒక బ్రేక్ అయితే పడింది. అండ్ మార్కెట్లో మొన్న 2% ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మార్కెట్ అప్పుడైతే ఇంకొంచెం తగ్గింది. ఎవరైతే ఆర్నమెంట్లో తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ తీసేసుకోండి. అండ్ ఆ షాక్ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ షాక్ తర్వాత కొంతమంది హై రిస్క్ తీసుకోవడం కూడా మానేస్తారు, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఎకానమీ. అంటే పర్సనల్గా కూడా మనకు యాజ్ ఎ ఇండివిజువల్ కూడా అది చాలా సేఫ్టీ మ్యాటర్ అనమాట. లేదంటే పీపుల్ ఆర్ ట్రేడింగ్ 30 lakhs 40 lakh rupees పర్ డే లెఫ్ట్ అండ్ రైట్. ఆ షాక్ ఉండడం వల్ల దానికి అంత వొలటాలిటీ ఉంటుందన్న విషయం చెప్పకనే మార్కెట్ అందరికి చెప్పేసింది. నేను ఎంత చెప్పినా వినని వాళ్ళు పర్సనల్ లోన్స్ కూడా తీసేసి ఇష్టం ఉన్నట్టు గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టేశారు. అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఒక క్యాపింగ్ అనేది తీసుకొస్తారు. మ్యాక్సిమం 15% కంటే ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పేసి రీసెంట్గా సెబీ తీసుకురావడం. గోల్డ్ విషయానికి వస్తే ఆ స్టెబిలిటీ అంత కన్సిస్టెంట్గా ఉన్నదాన్ని కాస్త వొలటైల్ అసెట్ లాగా చేసింది బికాస్ ఆఫ్ ఈ ర్యాలీ. మీరు ముందు నుంచి అలా మనం చెప్పినట్టుగా ఒక 10-20% కొని పెట్టుకుని ఉంటే అది చాలా బెటర్ వెల్త్ క్రియేట్ అయ్యేది గోల్డ్. వైస్ వర్సా మార్కెట్ లేనప్పుడు గోల్డ్ సేవ్ చేస్తుంది డెఫినెట్గా. అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్లు అనుకుంటే గోల్డ్ని మించిన ఇంకా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అవును, ఇంటర్నేషనల్ నాకు వేరే ఎక్స్ప్లోజర్ అవసరమే లేదు అసలు. గోల్డ్ ఉంటే సేఫ్టీ వచ్చింది, ఇంటర్నేషనల్ యొక్క ఆ బెనిఫిట్ అనేది తీసుకోగలుగుతున్నాం. ఇలా ఈ రేట్లో అయితే దాదాపు కొన్ని రోజులు ఇంకా కన్స్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. హెవీ క్వాంటిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీ టైమ్ ఎనీ వాల్యూ. ఇది ఇంతకన్నా ఇంకా తక్కువ అయిన తర్వాత సరే పెద్ద వాల్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి.